ఇక నుంచి నా కోడల్ని నా బిడ్డలాగే చూసుకుంటానమ్మా. నా బిడ్డలాగే చూసుకుంటాను. మంచిది నాగేశ్వరరావు గారు. ఇక నుంచి మీరు మీ కుటుంబ పోషణకి ఏం సంపాదించినా సరిపోదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కోడలికి మా రాజ్కోటి సిల్క్స్లో మంచి ఉద్యోగం ఇస్తాను. మీ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా అండగా వచ్చి నిలబడతాము. అమ్మా, అరెరే, ఏంటమ్మా ఇది? లే. అమ్మగారు, మీరు నా జీవితాన్ని కాపాడారు. నా బిడ్డకి నాకు బతికే దారి చూపించారు. ఇదంతా మీ ఆయన శ్రీను చేసుకున్న పుణ్యమే సావిత్రి. ఉన్నన్నాళ్ళు శ్రీను మంచిగా స్వచ్ఛంగా బతికాడు. ఇవాళ మీకు మా కుటుంబం అంట దొరికిందమ్మా. సరే, ఇక బయలుదేరండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తామమ్మా. పదమ్మా. ఆనంద, ఆ అమ్మాయి సమస్యని ఎంత చక్కగా పరిష్కరించావు. ఇవాళ మీరు కాపాడింది ఆ అమ్మాయినే కాదు, ఒక ఆడపిల్ల గౌరవాన్ని. ఇవాళ సావిత్రి ఇంటికి రాకపోయుంటే గుండెల్లోనే ఇంత బాధని భారాన్ని మోస్తూ చివరికి తన ప్రాణమేనా తీసుకునుండేది. ఏ తప్పు చేయని తను పాపం ఒక ఆడపిల్లగా పుట్టినందుకే ఇంత శిక్షని అనుభవించాలా? లేదు, ఏ ఆడపిల్లకైనా గుండె ధైర్యం ముఖ్యం. అతి మంచితనం, అణకువ ఆడపిల్ల అణచివేతకు మార్గం అవ్వకూడదక్కా. అదే నా తాపత్రయం. అయినా ఇలాంటి సమయంలోనే అక్క స్త్రీ శక్తి సంఘటితం కావాలి. మన శక్తి మేర తోటి స్త్రీకి అండగా నిలబడాలి. లేదంటే ఎవరో కొందరు ఆడవాళ్లు చేస్తున్న తప్పులు దారుణాలను మొత్తం ఆడజాతికే ఆపాదించి పవిత్రమైన ఈ ఆడజన్మని కూడా ఈ సమాజం ప్రశ్నార్థకంగా మిగిలిపోయేలా చేస్తోంది. అందుకే అక్క ఆ పిల్ల సమస్యని నా ఇంటి సమస్యగా భావించి పరిష్కరించాను. అత్తయ్య గారు, ఇవాళ మీరు చేసిన ఈ మంచి పని చాలా గొప్పది. మా అందరిలో కూడా మీ మాటలు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. అవునమ్మా, తెలిసి తెలియక నేను చేసిన పొరపాట్ల మూలంగా పాపం శరణ్య కూడా ఆ క్షణంలో ఎంత బాధపడుంటుందో. ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే ఎంత కోపం వచ్చేస్తోంది. అలాగే ఆ క్షణం అంతటి సహనాన్ని చూపించిన తన మీద చేతులెత్తి మొక్కేంత గౌరవం, భక్తి కలుగుతున్నాయి. ఈ మార్పు నీలో మాత్రమే కాదు దర్శన్, ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. అప్పుడే ఈ సమాజం, దేశం పునీతమవుతుంది.